నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 5వ తేదీ నిర్వహించే రాహుల్ గాంధీ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బహిరంగ సభ ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో కలిసి మంత్రి పరిశీలించారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పేదింటి ఆడబిడ్డ అయిన ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆమెను ఆదరించాలని కోరారు. జన సమీకరణ మేము చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ, ఒక సామాన్యురాలు, ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా చేయి గుర్తు కోటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి మీడియా సోదరులకు పేరు నమస్కారాలు. మా ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క మరి భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మూదోల్ కానీ, ఖానాపూర్ కానీ, నిర్మల్ కానీ, మరి అదేవిధంగా కొంత కోతు నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి మరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ, ఒక సామాన్యురాలు, ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా చేయి గుర్తు కోటేసి గెలిపించి మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరున కోరుకుంటున్నాను.